రాజేంద్ర రెడ్డిని. ఇవాళ మనం ఒక వివరణ అడగడానికి గ్రామీణ వైద్యుల సంఘాల సంబంధించిన రిప్రజెంటేషన్స్ ఉన్నారు. వీళ్ళని మనం అడగాలనే ఇంటెన్షన్తో వచ్చినాము. అసలు ఏంది గ్రామీణ వైద్యులలో జరిగేది ఏంది, గ్రామీణ వైద్యులలో అసలు ఎందుకు దాడులు, ఎందుకు దొంగలు, ఎందుకు నకిలీలు అనే దాని మీద మనం మాట్లాడడానికి వచ్చినాము. ఈ మాట్లాడే క్రమంలో నిజంగానే దొంగ పనులు చేస్తూ ఉన్నారా, లేదంటే మంచి పనులు చేస్తూ ఉన్నారా, అది తెలుసుకోవాలంటే వాళ్ళ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు, ఇంకా కొంతమంది ప్రతినిధులు రాలేకపోయినారు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళతో మాత్రం మనం వివరణలు అడుగుదాం. అసలు ఏంది, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ వ్యవస్థను ఎలా మరి మాపుదామా లేకపోతే రూపాంతరం చెందుదామా, ఈ రెండు రకాలు ఉన్నది. రూపుమాపాలంటే ఒక తీరు, రూపాంతరం చెందాలంటే ఒక తీరు. నేను గత కొద్ది రోజులుగా నేను వీళ్ళ కొరకు కష్టపడతా ఉన్నా. ఎవరు కూడా కొంతమంది ఆర్ఎంపీలు ఎవరికి వాళ్ళే నేనే రాజును నేనే మంత్రి అనే టైప్ ఉన్నారు. ఈ నేనే రాజును నేనే మంత్రి అనే వాళ్ళకు కూడా వీళ్ళు ఏం హెచ్చరికలు ఇస్తారు, లేదు ఎవరికి వాళ్ళే మరి రాజు మంత్రి అయితే మేమెందుకు, ఇంకా మరి వ్యవస్థ ఎందుకు ఇలా అన్నది దేని మీద మాట్లాడదామని వచ్చినాను. సో శంకరన్న, నేనే రాజు నేనే మంత్రి అనే తరహాలో మీ గ్రామీణ వైద్యులు నడుస్తుంది. ఈ గ్రామీణ వైద్యులు నిజంగా గ్రామీణ వైద్యమే చేస్తున్నారా, వాళ్ళు ఇష్టారీతిలో చేస్తున్నారా అనేది ఒక ఆన్సర్ స్ట్రైట్గా చెప్పండి నాకు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే గ్రామీణ వైద్యులంతా కూడా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనిటీ పారామెడిక్స్గా గుర్తించాలని ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం శిక్షణ పొంది ఉన్నారు. వాళ్ళకి అప్పుడే పరిధి విధించారు. ఆ పరిధిలోనే వీళ్ళంతా 13,000 మంది ఆ వైద్యం చేసుకుంటూ బతుకుతున్నారు. సగం మందికి ట్రైనింగ్ ఇవ్వలేదు, ఇంకా మిగతా అండర్ ఏజ్ పేరు మీద కొంతమంది ట్రైనింగ్ ఇవ్వలేదు. నేననేది మీరు ట్రైనింగ్ ఇచ్చిన పరిధి దాటుతున్నారా చూడండి. మీరు ఇచ్చిన ట్రైనింగ్ పరిధి దాడుతున్నారా, మీరు ఇచ్చిన పుస్తకాలలో ఏమి ఇచ్చిండ్రు, మీ సిలబస్ లో ఏమి ఇచ్చిండ్రు, మీరు మాకు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటిది, మేము ఆ పరిధి దాటుతున్నామా? ఇది మీరు అన్నారు కదా, ఇప్పుడు మీరన్న పరిధి దాటి చేసిన వాళ్ళని ఏం చేయగలుగుతారు? శిక్షించాలి. మేము బహిష్కరిస్తున్నాం. మేము చాలా చోట్ల మొన్న ఈ మధ్యలో మేము సిర్పూర్ కాగస్ నగర్ దగ్గర సిర్పూర్ లో ఒక సమావేశం అయినాం. 500 మంది డాక్టర్స్ వచ్చారు. డిఎంఎండ్హెచ్ఓ గారు వచ్చి మొత్తం 3 గంటల కాలం చేసిండ్రు. ఇక్కడ గ్రామీణ వైద్యులు లేకపోతే మేము ప్రజా వైద్యాన్ని నడిపించడం కష్టం అవుతుంది కనుక ఖచ్చితంగా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగిన ఆయననే బాధ్యులు చేసినాం. అంటే మేము అప్పటిదప్పుడు 500 మంది తీర్మానం చేసి ఆయనను సంఘంలోకి వెళ్ళి బహిష్కరించినాం. ఆయన ఇంకా వైద్యం చేయడానికి అనర్హుడు. మేము ఆ పదమైన చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే మీరు చాలా సందర్భాలుగా చాలా మంది చెప్తున్నారు ఒకటైతే లేరు అంటే ఎప్పుడు కూడా ప్రతి ఆర్గనైజేషన్లో అయినా 10 సంఘాలు 20 సంఘాలు 30 సంఘాలు ఉంటాయి. ఉపాధ్యాయులకు ఉన్నాయి, డాక్టర్స్కు ఉన్నాయి, ఇంజనీర్లకు ఉన్నాయి, పొలిటికల్ పార్టీలకు కూడా 30 పార్టీలు ఉంటాయి. ముందుండి సమస్యను ఎజెండాగా పెట్టుకొని కొట్లాడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకత్వంలో అందరు వచ్చి పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉందనేది మాత్రం చెప్తున్నాం. రెండోది ఏంటంటే సంపూర్ణంగా దీనికి సపోర్ట్ చేస్తూ ఇలా కోదండరామ్ గారు కానీ, బ్రహ్మారెడ్డి గారు కానీ, గోవిందరెడ్డి గారు కానీ, మన రమేష్ అన్న కానీ, మీరు కానీ పనిచేస్తే ఏం చెప్తున్నారు, మేమంతా ఒక అడుగు వెనుకకు తగ్గి ఒక ఆలోచన ప్రకారం ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ బేసిసాలు లేవు. మీరు అప్లికేషన్ ఇచ్చినాడు ఏ సంఘం ఉంది, మీరు పోరాటం చేసినాడు మీ సంఘం ఉందా? ఇవాళ ఎందుకు సంఘాలు పుట్టుకురావాల్సినటువంటి అవసరం ఉంది? ఇప్పుడు సంఘాలు నువ్వు పెద్ద నేను పెద్ద కాదు, అవన్నీ పక్కకు పెట్టండి. ఇవాళ ఏదైతే ఆనాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మనకన్నా ఒక అడుగు వెనుక ఉండేది, ఇవాళ ముందు పడ్డది. ఎందుకంటే నిపుణులు ముందు పడి దాని వెనకాల పడి పనిచేస్తున్నారు. ఇక్కడ మీరు ముందుకు వస్తలేరు కనుక వెనుక పడుతుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసినాం, 3 సార్లు 4 సార్లు కలిసి మాట్లాడి దాని గురించి చేస్తున్నాం. ఓ ప్రయత్నం జరుగుతుంది. ఒక ఇందిరా పార్క్ దగ్గర ఒక కార్యక్రమం పెట్టినాం, ప్రభుత్వానికి తెలియజేసే విధంగా చెప్పినాం, ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పినాం. ప్రజా ఆరోగ్యం ఎట్లుండాలో రమేష్ అన్న కానీ గోవిందరెడ్డి సార్ కానీ స్పష్టంగా చెప్పిండ్రు. ఆ చెప్పిన వాటిని ఆలకించండి, దాని వైపు రండి. కనుక మేము పరిధి మించిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, కానీ దాడులు నిలిపివేయాలి. ప్రభుత్వం సత్వరమే ఆంధ్రాలో ఎట్లయితే కమిటీ వేసిందో కమిటీని మేము ప్రపోజల్ అంతకుముందే పెట్టినాం. రమేష్ అన్న కానీ, కోదండరామ్ సార్ కానీ, గోవిందరెడ్డి సార్ కానీ చెప్పారు ఒక కమిటీ వేయాలి, కాన్స్టిట్యూట్ చేయాలి, తెలంగాణ ఏర్పడ్డది కనుక ఆ కమిటీ వేసి మీరు శిక్షణ తరగతులు ప్రారంభించండి. ప్రభుత్వం అలసత్వం వద్దు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి, విషజ్వరాలు వస్తున్నాయి. ఈ సమయంలో దాడులు చేయడం అనేది దుర్మార్గమైన చర్య. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కనుక మీరు వెంటనే మాకు పరిధిలో మేము వైద్యం
చేయాలంటే మాకు సర్టిఫికేట్ ఇచ్చి పరిధి పెట్టండి, ఆ గీత దాటిన వాళ్ళను మీరు వైద్య వృత్తిలోకి వెళ్ళి తొలగించండి, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్, ఇదొకటి మీరు బాగా చెప్పినారు, మీ సభ్యులు అందరూ ఈ వీడియో ద్వారా వినాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే కమిషన్ వ్యవస్థ. ఇది వాళ్ళంటారు మేమేమో కమిషన్ ఎంకరేజ్ చేయట్లేదు, వాళ్ళే అంటున్నారు. మరి మీరు అడుగుతున్నారా, వాళ్ళు అడుగుతున్నారా? ప్రజల ప్రాణాలు, ప్రజల ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరిద్దరు బాగానే ఉండి మా ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతానండి? నేను సూటిగా అడుగుతున్న క్వశ్చన్, ఐఎంఏని అడగాల్సిన క్వశ్చన్ అదే, మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ అదే. దానికి మీరు సూటిగా నాకు సమాధానం. ఇదంతా వద్దు నాకు, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న గ్రామీణ వైద్యులకు ఒకటే చెప్తున్నాం, మన ఆత్మగౌరవానికి దెబ్బతినే చర్య ఇది. మనం ఆనాడు వైద్యం చేసుకుంటూ మనకు తల్లి తండ్రిలాగా భావించి వాళ్ళకు మన పరిధిలో వైద్యం చేస్తూ వాళ్ళను మన పరిధి దాటిన తర్వాత పెద్ద డాక్టర్ల దగ్గరికి పంపించినాం. వాళ్ళు పిఆర్ఓస్ను పెట్టి మనలందరినీ వాడుకొని యూజ్ అండ్ త్రో లాగా వాడుకొని మనలో ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు కనుక దయచేసి ఈ రెఫరల్స్ బంద్ చేయండి. మన పరిధిలో వైద్యం చేసుకొని మన పరిధి దాటిన తర్వాత పిహెచ్ సెంటర్కి, ఏరియా హాస్పిటల్స్ కి, లేదంటే ఉస్మానియా హాస్పిటల్ కి, గాంధీ హాస్పిటల్ కి గవర్నమెంట్ మనల్ని గుర్తిస్తానంటుంది. గవర్నమెంట్ కు సేవకులుగా పనిచేద్దాం, ప్రజలకు మనం సేవకులుగా పనిచేద్దాం, ప్రభుత్వం ఇచ్చే గైడ్ లైన్స్ ను మనం ఫాలో అవుదాం. ఈ సంఘాలు ఎన్నో ఉండని, మీరు కిరీటాలు పెట్టుకొని తిరగండి, మాకు అభ్యంతరం లేదు. ఇది గ్రామీణ వైద్యులు వైద్యం చేసే ప్రతి ఒక్క వైద్యునికి చెప్తున్నా, మనం ఆ పద్ధతిలో పోదాం, ప్రభుత్వాన్ని ఒప్పిద్దాం, మెప్పిద్దాం. మాట్లాడేటువంటి వాళ్ళకు కూడా వాయిస్ ఉంటుంది కనుక మనం ఆ పొరపాట్లు చేయకుండా రెఫరెల్స్ రేపటి నుంచే బంద్ చేయండి. మేము ఈ వేదిక నుంచి అందరం అనుకుంటున్నాం, రెఫరెల్స్ అనేది బంద్ పెట్టండి. మనం ఏదైనా పంపాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిద్దాం. ఇప్పుడు బాలబ్రహ్మచారి ఆర్ఎంపీలకి అంటే గ్రామీణ వైద్యులకి కొంత పర్టికులర్గా ఐఎంఏ స్టేట్ జనరల్ సెక్రటరీ మాట్లాడింది ఏంటంటే వీళ్ళకు జిల్లాలలో ఎందుకు, లేకపోతే మన హైదరాబాద్ ప్రాంతంలో ఎందుకు అనేది వాళ్ళ యొక్క ముఖ్య ఘటన. అంటే ఇక్కడ లేరు కదా గ్రామీణ ప్రాంతాలు, అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉండాలి కదా, అట్లా ఉండకుంటే ఇక్కడ ఉన్నారు కదా అనేది వాళ్ళ వాదన. మరి ఇక్కడ మీ పని ఏంది, మీరు ఎందుకు చేయాల్సి వస్తుంది? నిజంగా హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంత వెల్త్ సిటీనా అనేది ఒకసారి చెప్పు. హెచ్ఎంఐ టీవీ యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు, నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మా కమిటీకి ఒక నమస్కారాలు తెలియజేస్తూ, హైదరాబాద్ అంటున్నారు కాబట్టి హైదరాబాద్లో మాస్ ఏరియాలు చాలా ఉన్నాయి, పేద వాడలు చాలా, మురికి వాడలు, పేదవాడలు చాలా ఉన్నాయి. మనం హైదరాబాద్ అని మాత్రమే పెద్దగా ఉంటుంది కానీ హైదరాబాద్లో కనీసము బువ్వగతి లేనివాడు కూడా చాలామంది ఉన్నారు. ఒక పారాసిటమాల్ గోళీ కొనుక్కునే పరిస్థితి లేనివాడు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి హైదరాబాద్లో కూడా మా క్లినిక్లు ఉన్నాయి. మీరు దాని గురించి తప్పుపట్టడానికి మీరే ఆలోచించుకోవాలి. సరే, గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ వైద్యులు అంటున్నారు కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాం, కానీ ఈ పట్టణాలలో కూడా మురికివాడలలో చేసేవాళ్ళు కనీసం ఈ క్వాలిఫైడ్ డాక్టర్ కూడా ఎవ్వరూ చేయలేని పని మేము చేస్తాము. వాడు వచ్చి బురదల పడ్డా మేమే కడుక్కోవాలి, వాళ్ళు గడ్డలు తీరాలా మేమే కనుక్కోవాలి. కానీ వాళ్ళు ఏం క్వాలిఫైడ్ వాళ్ళు ఏం చేయరు. మమ్మలను అన్యదా భావించకుండా మాకు తగిన న్యాయం చేసి ఆ సర్టిఫికెట్ ఏందో ఇచ్చి మాకు ఈ దాడులు మాత్రం తప్పకుండా ఆపాలని ముఖ్యంగా తెలియజేస్తూ, ఇంకోటి ఏంటంటే మాకు మేము చేసిన దానికి మీరు అనేదానికంటే ఇప్పుడు రిఫరల్ ఒక యాక్ట్ వచ్చింది. రిఫరల్ ఏంటంటే మేము పోయి వాళ్ళని అడగట్లేదు. కనీసం ఒక్కొక్క వాడకు ఈ ఐఎంఏ డాక్టర్లు ఏంది, క్వాలిఫైడ్ డాక్టర్లు పెద్ద పెద్ద హాస్పిటల్ అయినాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము పండుకున్న వాళ్ళని కూడా లేపి మేము 20% ఇస్తాం, మేము 30% ఇస్తాం. వాళ్ళే మమ్మల్ని ఎగరగొట్టి వాళ్ళని ఇచ్చేసి మమ్మల్ని పండుకున్న వాళ్ళని లేపి ఇస్తున్నారు, జేబులో పెడుతున్నారు. మేము అంతకంటే ఇంకా మేమేం చేయాలి చెప్పండి. కనీసం రాము అన్నా కానీ వాళ్ళు వద్దు అని, మీరు ఖచ్చితంగా మీరు తీసుకోండి, మా హాస్పిటల్ తప్పకుండా పంపండి అంటున్నారు. అది సార్. సరే, ఇప్పుడు మీరు రాము అన్న వాళ్ళు వచ్చి లేపుతారు అని అంటే మరి ఎవరు లేపుతారు, ఎవరు వంటారు అనేది కూడా కొద్దిగా చూస్తా. నేను కూడా కొన్ని విలేలు తిరుగుదామని నిర్ణయించుకున్నా. ఆ నిర్ణయాలలో మరి నిజంగా పడుకుంటోళ్ళు ఎవరు, లేచేటోళ్ళు ఎవరు తెలుస్తుంది. రెండోది ఏంటంటే హుసేన్ భాయ్, మీరు అయితే తప్పుడు పనులు చేస్తున్నారో ఆ తప్పుడు పనులు చేసే వాళ్ళకు శిక్ష మాత్రం కంపల్సరీ వేయాల్సిందే. వేసే రోజుల దగ్గరనే ఉన్నాయి. తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ వైద్యులల్లో కొంతమంది కూడా అందరం మనం వినాల్సిందే,
కొంతమంది ఎన్ని రకాల చెడ పనులు చేస్తూ ఉన్నారు, అది తెలియదా? ఆ చెడ పనులు చేసే వాళ్ళని కట్టడి చేయండి ఫస్ట్. చేస్తాం సార్. ఎందుకంటే చెడ పని చేసేటోడు కట్టడి అయిపోతే మీ వ్యవస్థ బాగుపడుతుంది. తప్పకుండా. ఇప్పుడు ఆడ మీరు రెఫరల్ నిన్నగానే శంకరన్న చెప్పినట్టు రెఫరల్ వద్దు మాకు, మేము నిజంగా మమ్మల్ని ప్రజలు గౌరవిస్తారు, ప్రజలతోనే మా జీవనోపాధి నడుస్తుంది కాబట్టి మేము ప్రజల కొరకు సేవ చేస్తామని ముందుకు రండి. దాని వెంబడి దాని బడి మీరు గవర్నమెంట్కు ఆసరగా ఉంటే గవర్నమెంట్ మీకు ఆసరగా ఉంటుంది కదా. ఇప్పుడు అట్లా లేకుండా నేను ఆడికి పంపుతా, లేకపోతే తాగిపిస్తారు, తినిపిస్తారు, ఇవన్నీ వ్యవహారాలు పెట్టుకున్నాక ఇవన్నీ అందుకే వస్తాయి. ఎప్పుడైనా నేను మీకు పర్టికులర్గా చెప్పేది ఏంటంటే గొడవలు ఎందుకు వస్తాయి చెప్పనా? పైసల విషయంలో సార్. అవును, పైసలు తప్ప వేరే విషయంలో గొడవలు రావు. అదే ఈ పైసలు అనేది, ఈ డబ్బుల వ్యవహారం తగ్గితే మీరు ప్రజలకు కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు లేనోళ్ళు ఉన్నారు హైదరాబాద్లో, ఉన్నోళ్ళు ఉన్నారు, అందరినీ కడుపులో దాచుకునేటువంటి హైదరాబాదు. నాకు ఒక పెద్ద ఆయన చెప్పిండు సార్, ఒక 10 ఏళ్ల క్రితం, హైదరాబాద్కి వచ్చిన మనిషి జీవితంలో కూడా ఊరికి కానీ లేదంటే ఇంకో ఊరు ఇడిచిపెట్టి వచ్చిన ఊరికి కానీ పోలేడు అని చెప్పిండు. హైదరాబాద్ అట్లా అంటే అట్రాక్టివ్ కడుపులో పెట్టుకొని దాచుకునే హైదరాబాద్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పుడు మీరు మీ అక్రమాలన్నింటినీ మీ వాళ్ళందరికీ ఈ వేదిక రూపకంగా చెప్పండి. హుసేన్ భాయ్ మీరు చెప్పండి. తప్పకుండా చేస్తాము. శంకరన్న అన్నట్టుగా రేపటి నుంచే మొదలు పెడతాం అనుకున్నారు. లేదు సార్, ఈ రోజు నుంచే మేము రిఫరల్ అనేది బంద్ చేసి వాళ్ళని ఏం చేయాలనో మేము దగ్గర రానియం. అదొకటి అనుకూలంగా ఉంటాం. రైట్, సేవ చేయండి మీరు. తప్పకుండా ప్రజలకు సేవ చేస్తే ఆటోమేటిక్ గవర్నమెంట్ సేవ చేసినట్టే మీరు. తప్పకుండా సార్, తప్పకుండా. రైట్, థ్యాంక్ యూ.